ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి బాధపడుతుంటేనే సాటి మనిషిగా మానవత్వం కలిగిన వ్యక్తిగా మనము బాధపడతాము. వాళ్ళు దుఃఖిస్తుంటే మనం కూడా అయ్యో అని జాలి చూపిస్తామే. మరి ఒక మానవుడికి మానవత్వం చనిపోతున్న ఈ రోజులలో కూడా ఎంతో కొంతో గొప్ప మానవత్వము బ్రతికే ఉంది. అయితే పరలోక రాజ్యం నుండి ఏకైక దేవుడి యొక్క మహిమ కదిలి ఈ లోకంలోకి మనుష్య రూపుడుగా మనుష్య కుమారుడిగా అవతరించి తన యొక్క దివ్యమైన హృదయాన్ని తిరు హృదయాన్ని మనకి చూపిస్తూ చెప్తూ ఉన్నాడు యేసుప్రభువు వారు. ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని ఆనాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని అన్నాడు. కుమారుని కోల్పోయిన విధవరాలైన స్త్రీతో అమ్మా నువ్వు ఏడవకు అని అంటూ ఉన్నాడు. చూడండి, ప్రతి ఒక్కరిని కూడా ఏడవకండి, నేను మీతో ఉన్నాను కదా. నా దివ్యమైన హృదయానికి, ఈ తిరు హృదయానికి, పరిశుద్ధమైన హృదయానికి మీ కుటుంబాలను, మీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ యొక్క రక్త సంబంధికులను, అదేవిధంగా నీ ఇరుగు పొరుగు వారిని నా హృదయానికి అర్పిస్తే, నా హృదయంలో నేను దాచిపెట్టుకుంటే నీకు ఇంకా బాధ ఎందుకుంటుంది? అదేవిధంగా నీ హృదయం నాకు ఇచ్చేస్తే, నా హృదయంలో నువ్వున్నప్పుడు నీ హృదయంలో నేనుండేలాగున నేను నీ హృదయాన్ని భద్రపరుచుకుంటాను. అప్పుడు నీ హృదయము అలజడికి గురవ్వదు, విచారించవు, ధైర్యముతో నువ్వు ఉంటావు ప్రియమైన బిడ్డ అని మన యేసుప్రభువు వారు ఈరోజు మనకి చెప్తూ భరోసాని ఇస్తూ ఉన్నాడు.